హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నది కుడిపూడి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా యొక్క లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా మెయిల్ ద్వారా పొందాలనుకుంటే సబ్స్క్రైబర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా గంట బెల్ల మీద కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మెయిల్ ద్వారా మీరు పొందగలరు. ఫ్రెండ్స్, లెటర్ స్టార్ట్ అవర్ టాపిక్. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో మనం ఒక ఎయిర్టెల్ సిమ్ కనుక యూజ్ చేస్తుంటే దాని యొక్క ఆఫర్లు కనుక తెలియాలి అని అంటే మనం ప్రతిదీ కూడా ఒక చార్ట్ తీసుకుని ప్రతిదీ చూసుకుని ఆఫర్లు అనేది ఎంక్వైరీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి నేను అనేది ఏంటంటే, మనం బ్యాలెన్స్ కనుక చెక్ చేసుకోవాలనుకోండి, *121# అని మనం ఎయిర్టెల్ క్లిక్ చేసినట్లయితే మన యొక్క బ్యాలెన్స్ ఎంత అనేది యూఎస్ఎస్డి కోడ్ రన్నింగ్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా చాలా రకాల ఆఫర్లు ఉంటాయి. అంటే *121*2# ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇందులో కూడా మనకి చూపించడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ ఏవైతే బ్యాలెన్స్ తర్వాత ఏంటనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇవన్నీ మనం గుర్తించుకోవడం కష్టం కాబట్టి ప్రతి మొబైల్కి కొన్ని కోడ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ కోడ్స్ అన్నీ కూడా ఒక యాప్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ యాప్ పేరు వచ్చేసరికి సిమ్ ఎంక్వైరీ నెంబర్స్ అని మనం ప్లే స్టోర్లో కనుక సిమ్ ఎంక్వైరీ నెంబర్స్ యూఎస్ఎస్డి కోడ్స్ అని మనం ప్లే స్టోర్లో కనుక ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఇది యాప్ అనేది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. ఈ ఓపెన్ మీద నేను క్లిక్ చేసినట్లయితే మనకి ఏవైతే సిమ్స్ ఉన్నాయో ఆ సిమ్ యొక్క డీటెయిల్స్, అంటే ఎయిర్టెల్, ఎయిర్సెల్, వడాఫోన్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, డొకోమో, ఇవన్నీ కూడా మన ఆఫర్లు చూసుకోవడానికి మంచి యాప్ ఇది. సపోజ్ ఉదాహరణకి నేను ఎయిర్టెల్ మీద క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, క్లిక్ చేస్తే చూడండి, స్టార్టింగ్ మొబైల్ బ్యాలెన్స్ చెక్, అంటే మొబైల్లో కనుక బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే *121*1#. ఓన్ నెంబర్ చెక్. అసలు మీ నెంబరు కనుక మీరు మర్చిపోయినట్లయితే *121*9#. ఇక్కడ మనకి యాడ్ వస్తుంది. యాడ్ అని కూడా మనం తీసేయచ్చు. చూడండి, మన నెంబర్ చూసారా పైన ఇక్కడ అది ఏదైతే నెంబరు నేను ఎంటర్ చేసి సిమ్ వాడుతున్నానో నెంబర్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉందో చూసుకోవచ్చు. 3G ఇంటర్నెట్ చూసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ కూపన్ కోడ్ కనుక మనం తెచ్చుకున్నట్లయితే ఈ విధంగా ఎంటర్ చేసి కూపన్ కోడ్ ఎంటర్ చేయాలి. హలో టోన్స్, అదేవిధంగా యాక్టివ్ సర్వీస్, ఇలా ప్రతి ఒక్క సిమ్కి కూడా ఇందులో కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అన్నీ నేను ఎగ్జాంపుల్ ఏంటంటే ఎయిర్టెల్కి మీకు చూపించడం జరిగింది. ఇదే కాకుండా మీరు కనుక ఐడియా ఆఫర్స్ కనుక్కోవాలనుకుంటే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. మనకి మెయిన్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే ఇలాగా, ఇంటర్నెట్ బ్యాలెన్స్, సిమ్ బ్యాలెన్స్, ఈ విధంగా మనం గ్రీన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ వివరంగా మనకి రావడం జరుగుతుంది. నాకు ఐడియా ఇందులో సిమ్ లేదు అని చేత ఏంటంటే ఐడియా సిమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాదు. అంటే మీ సిమ్ కనుక ఉన్నట్లయితే వివరం అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలా ప్రతి ఒక్క సిమ్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ కనుక చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది
మా ఛానల్. ఇక్కడ నా ఛానల్ వచ్చేసరికి కుడిపూడి టెక్ తెలుగు ఛానల్. ఇక్కడ గంట బెల్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి ప్లస్ ఇక్కడ గంట బెల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియో మీరు ఎక్కడ పడితే అక్కడ వాట్సాప్లో కానీ అదేవిధంగా ఫేస్బుక్లో కానీ మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరు షేర్ చేస్తున్నారో కూడా నాకు ఇక్కడ ఇంటిమేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ షేర్ చేసి ఫ్రెండ్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.